రాహుల్ గాంధీ దొంగ ఓట్లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందన్న ఏపీ కాంగ్రెస్ ఆ పార్టీ నేతలు సేకరించిన సంతకాలను ట్రక్కుల్లో ఢిల్లీకి పంపించారు. హర్యానాలో 2 కోట్ల ఓట్లు ఉంటే 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు షర్మిల. దేశమంతా చూసింది. రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లు అయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోలైంది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు.